ఏదో కప్పం కావాల్సింటే కడుతుంటారు తప్ప వాళ్ళ అధికారాన్ని వీళ్ళు అంగీకరించరు. అట్లా ఉన్న స్థాయిలో ఈయన జగన్ ఇబ్బంది పెట్టగలిగాడు. మళ్ళీ ఆయన లక్ ఏమంటే జగన్ ప్రభుత్వం పోయినాక చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబుని ఆయన క్యారీ చేసే టైప్ కాదు. చంద్రబాబుని పొగుడుతాడు, అన్నీ చేస్తాడు, కానీ చంద్రబాబు కంట్రోల్‌లో ఆయన ఉండడు. ఆ మధ్య కూడా ఫ్లై యాష్ విషయంలో ఈయనకు కడప జిల్లాలో తెలుగుదేశం లీడర్ల మధ్య గొడవ వచ్చినప్పుడు చంద్రబాబు పంచాయతీకి పిలిపిస్తే ఈయన వెళ్ళలేదు. ఆయన వచ్చాడు కానీ ఈయన వెళ్ళలేదు. సో చంద్రబాబు వదిలేసుకున్నాడు దాన్ని. అట్లాగే ప్రభుత్వ అధికారంలో కూడా డైరెక్ట్గా ఎస్పీ స్థాయి నుంచి ఆర్టీఓ అధికారుల నుంచి నా కొడుకల్లారా కైండ్ ఆఫ్ భాష ఆయన కెమెరాలో ఆన్ చేసి మాట్లాడతాడు ఆయన. అట్లాగే ఆ మధ్య మాధవిలతను కూడా ఆయన బూతులు తిట్టి ఈ అమ్మాయి కూడా గట్టిగా వేసుకున్నాక సారీ చెప్పాడు. ఫస్ట్ టైం నాకు తెలుసు ఆయన సారీ చెప్పడం. అలాగా ఆయన ఏంటంటే ఒక రకమైన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది ఆయనకు ఉంటుంది. ఓపెన్గా ఉండడం, డైరెక్ట్గా ఎవరినైనా మాట్లాడడం, ఏ భాష అయినా మాట్లాడడం, ఏ రకమైన అధికారాన్ని ఆయన సహించకపోవడం. తన అధికారమే ఫైనల్, అక్కడ తనే ఫైనల్. ఆయన పదవి ఆయనకు ఉందా లేదనేది ఇమ్మెటీరియల్. నీకు ఎంత పెద్ద పదవి ఉందనేది కూడా ఇమ్మెటీరియల్. ఇక్కడ నేనే కింగ్, నేనే క్వీను, నేనే మంత్రి, అన్నీ నేనే, నా అధికారానికి లోబడి మీ అధికారం ఉంటుంది అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. కోర్టు అనేక సార్లు పెద్దారెడ్డిని అక్కడికి పొమ్మన్నా ఆయన అలో చేయలేదు. చివరికి సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఇప్పటివరకు పెద్దారెడ్డి పోయి అక్కడ ఉండలేకపోతున్నాడు. అంటే అర్థమేమి, ఆయన కోర్టుకి అతీతం, సీఎంకి అతీతం, అందరికి అతీతం. ఆ ప్రాంతంలో ఆయన కింగ్. దీన్ని ఫస్ట్ బ్రేక్ చేసింది జగనే, కానీ మళ్ళీ అది టెంపరీ, మళ్ళీ వచ్చాడు. సో వచ్చినప్పటి నుంచి ఆయనకి పార్టీ లాయల్టీ లేదు ఆయనకి. మామూలుగా అయితే పార్టీ లాయల్టీ ఉంటుంది, అంటే మన పార్టీలో ఉండే వాళ్ళతో మనం అంత ఇది కాకూడదని. ఈయనకి అవన్నీ లేవు కాబట్టి పేరుకి పార్టీ తప్ప ఆయన లాయల్టీ ఆయనకే ఆయన లాయల్టీ తప్ప ఇంకెవరికి లేదు. సో రెండోది ఏంటంటే అక్కడ ప్రజల్లో కూడా ఆయనకి కొంత మంచి పేరే ఉంది. వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ, అక్కడ కొన్ని సిస్టమ్స్ ఫాలో కావడం కానీ. రెండోది ఏంటంటే మామూలుగా ఫ్రాయిడియన్ థియరీ ప్రకారం కూడా ఒక అథారిటేరియన్ ఫిగర్ని ప్రజలు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ అధికారాన్ని ఆమోదిస్తారు. దీన్నే మన ఫిలాసఫర్ నీచే ఒక థియరీ చెప్తాడు. అదేంటంటే స్లేవ్ ఓనర్స్ మెంటాలిటీ, స్లేవ్ మెంటాలిటీ, ఈ రెండే ఉంటాయని. కొంతమంది స్లేవ్ ఓనర్స్గా ఉంటారు, కొంతమంది స్లేవ్స్గా ఉండడానికి ఇష్టపడతారు. అంటే దే నీడ్ స్లేవ్ ఓనర్స్. సో అలాగా అక్కడ ప్రజలు కూడా ఈయన అధికారాన్ని ఆమోదించేసి ఈయనకి మద్దతుగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన జగన్ ఉన్నప్పుడే ఆయన మున్సిపల్ చైర్మన్గా గెలిచాడు. సో వాళ్ళ కొడుకు కూడా అస్మిత్ రెడ్డి అనుకుంటా, వాళ్ళ కొడుకు కూడా ఎమ్మెల్యే అయ్యాడు. సో ఇప్పుడు ఆయనకి పొలిటికల్ పవర్ వచ్చింది, ఎట్లాగో ఆయన ట్రెడిషనల్ పవర్ అట్లా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆయన తన ప్రాంతానికి మాత్రం పరిమితం కాకుండా, అదేదో సామెత ఉంది కదా, నీ ప్రాంతంలో నువ్వు ఉండొచ్చు ముఖ్యంగా, పక్కకు వస్తే నువ్వు బలహీనమని. అంటే కొంతమందికి అక్కడ ఉంటేనే బలం, మొసలికి నీళ్ళల్లో బలం ఉన్నట్టు ఈ ఫ్యాక్షనిస్టులకు కూడా అక్కడే బలం ఉంటుంది. కానీ పరిటాల రవి లాంటి వాళ్ళు స్టేట్ వైడ్ వాళ్ళ బలాన్ని విస్తరించగలిగారు. పరిటాల రవి అప్పట్లోనే, అంటే ఎర్లీ 2000s హైదరాబాద్లో పంచాయతీల దగ్గర నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా ల్యాండ్ పంచాయతీలు పరిటాల రవి చేసేవాడు. చివరికి బెంగళూరు, చెన్నైలో కూడా చేశారు. అంటే ఒక ఫ్యాక్షన్ దగ్గర నుంచి మాఫియా స్థాయికి ఫ్యాక్షనిజాన్ని తీసుకుపోయిన వాళ్ళల్లో పరిటాల రవి కానీ, రాజశేఖర రెడ్డి కానీ ఇలాగ చాలామంది ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ మొత్తం గ్రాబింగ్ అంతా రాయలసీమ ఫ్యాక్షనిస్టులే. కేసీఆర్ వచ్చినాకనే తగ్గింది అది. కేసీఆర్ వచ్చినాక దాన్ని దెబ్బతీసి బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు ఆ రోల్ని. అందుకనే మనకి అఖిల ప్రియ లాంటి వాళ్ళు అరెస్ట్ కాగలిగారంటే బికాస్ ఆఫ్ బీఆర్ఎస్. నయీం లాంటి వాళ్ళు చనిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఒక వర్గం ఎవాల్వ్ అవుతుంది బీఆర్ఎస్లో. వీళ్ళకి ల్యాండ్ కావాలి, వీళ్ళు ఎవరి దగ్గర నుంచి ల్యాండ్ గొడవలు వస్తాయి, వీళ్ళ దగ్గర నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళని పక్కకు తొలగించాలి, పక్కకు తొలగకపోతే పైకి పంపించాలి. అలాగా నయీంను కూడా పైకి పంపించడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది అయిపోయాడు నయీం. ఎక్కడ పోయినా నయీం వస్తున్నాడు, అడ్డు వస్తున్నాడు. సో వాడు వినట్లేదు కాబట్టి వాడిని పైకి పంపించారు. అంత తప్ప క్రైమ్ని తీసేయాలనేది ఉద్దేశం ఏం కాదు. సో అలాగే ఇప్పుడు ఈయన ఇక్కడ వరకే పరిమితం అయితే బాగానే ఉంటుంది, పట్టించుకోలేదు చంద్రబాబు కూడా. సరే అతని ఏరియా అతనికి వదిలేశాడు, కానీ ఇతను అక్కడ వరకు గమ్మని ఉండకుండా ఇప్పుడు ఒంగోలులోకి అడుగుపెట్టాడు లేటెస్ట్గా. ఒంగోలులో నిన్న పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని ఆయన తెలుగుదేశం రాష్ట్ర ప్రచార కమిటీ మెంబరు, అక్కడ యాక్టివ్ తెలుగుదేశం లీడర్. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన విషయాల్ని బయటపెట్టాడు. ఆయన చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయనకి ఫోన్ చేసి
అరే భయ్ మాద 148 సర్వే నెంబర్ ఉంది మీ ఒంగోలులో, అక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, అక్కడ మా వాళ్ళు వస్తారు, నువ్వు దాన్ని పరిష్కరించి మా వాళ్ళకి అయ్యేట్టుగా చూడు, ఒకవేళ నీ కుదరకపోతే మీ ఇంటికి వస్తారు మా వాళ్ళు, నీ పని ఏంటంటే అక్కడ చూడు, లేకపోతే నీ తాడు తీస్తాను బండబూతులు తిట్టాడని చెప్తున్నాడు. అంటే డైరెక్ట్గా తెలుగుదేశం రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడైన, అది కూడా నీ స్థానం కానీ ఒంగోలులో లీడర్కి ఫోన్ చేసి అది కూడా రికార్డ్ చేస్తారనేది కూడా ఆయనకు తెలిసి ఉంటుంది కదా, తెలియని అమాయకుడు కూడా కాదు, తెలిసి ఉండి కూడా చేశాడంటే ఎవడు నన్నేమి ఏమీ చేసుకోలేడు, చంద్రబాబు ఏం చేయలేడు, ఎవడు ఏం చేయలేడు అన్న ధీమా లేకపోతే చేయలేడు కదా. ఆ ధీమా ఆయన కలిగించింది ఎవరు? ఎందుకు ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఓవరాల్గా ఇవాళ పాలిటిక్స్ ఏమైందంటే, ఎలక్షన్ అంటే మన డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఎలా మారిపోయిందంటే, డబ్బులు పెడితేనే ఎలక్షన్లో గెలవగలిగిన పరిస్థితి, ఓటర్లు కూడా డబ్బులు తీసుకునే ఓటర్లు వేస్తున్నారు. కాబట్టి మినిమం 30 నుంచి 150 కోట్ల వరకు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు పెడుతున్నాడు. ఖర్చు పెట్టినప్పుడు ఎమ్మెల్యేలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రధాన సోర్సు ల్యాండ్ని గ్రాప్ చేయడం, ఎక్కడ ఉంటే అక్కడ గ్రాప్ చేయడం, ఎక్కడ బలహీనమైన ఓనర్లు ఉంటే వాళ్ళది గ్రాప్ చేయడం, తర్వాత ప్రజల నుంచి మ్యాక్సిమం లాగడం. నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఇల్లు అమ్మాలన్నా, కొనాలన్నా వీళ్ళకి కప్పం కట్టాల్సిందే. ఆ మధ్య మా ఫ్రెండ్ మదనపల్లిలో ఒక 40 కోట్లకి, మా ఫ్రెండ్ 40 కోట్లకి ఒక ప్రాపర్టీ కొన్నాడు. కొనిన రోజు కూడా మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఎందుకంటే ఒకప్పుడు అక్కడ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ నేను నడిపాను అనమాట, అందుకని ఆ ఫ్యాక్టరీని ఇప్పుడు మా వాడు కొన్నాడని చెప్పడానికి చేశాడు. తర్వాత నేను అడిగా ఏంటి పరిస్థితి అంటే, అది అమ్మేశాడు మా వాడు అన్నాడు. ఎందుకు అమ్మేశాడంటే, అక్కడ లోకల్ ఎమ్మెల్యే 10 ఎకరాలు మనకి పక్కన పెట్టమ్మా అంటున్నాడు అంట. ఇతను కొనిన దాంట్లో వీడికి 10 ఎకరాలు పెట్టి నేనేం చేయాలి? ఇతను చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు, లోకేష్ దగ్గరికి వెళ్ళాడు, తెలుగుదేశం అతను కొన్న అతను కూడా, కానీ చంద్రబాబు లోకేష్లు అతను కంట్రోల్ చేయలేదు లోకల్ ఎమ్మెల్యే. దాంతో ఇతను ఇంకెవరినో పట్టుకొని అమ్మేసి ఇతను బయటకు వచ్చాడు. అంటే ఇది పరిస్థితి అనమాట. నువ్వు ఎక్కడ ల్యాండ్ ఉన్నా అమ్మినా అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకి లేదంటే ఇట్లాంటి వాళ్ళకి కప్పం కట్టాల్సిందే. చివరికి మటన్ కొట్టేవాళ్ళ దగ్గర కూడా వసూలు చేస్తున్నారు అన్న పేరు వచ్చింది. రెండోది ఏంటంటే, వైసీపీ వాళ్ళతో కూడా తెలుగుదేశం వాళ్ళు కుమ్మక్క అయిపోయి ఇద్దరు పంచుకుంటున్నారన్న కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఇప్పుడు కొత్తగా ఇవాల్వ్ అయిన మెథడ్ అంటే, ఇక్కడ పార్టీ లాయల్టీ కూడా ఎవరికి లేదండి. ఇంతకుముందు పార్టీ లాయల్టీ ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే, వీళ్ళు అటు జంప్ అవుతారు, ఇటు జంప్ అవుతారు, ఎవరికి పార్టీ లాయల్టీ లేదు. కాబట్టి పార్టీ లాయల్టీ కూడా లేదు కాబట్టి ఇంకేం లాయల్టీ ఉంటుంది? వాడి లాయల్టీ వాడికి. నేను చెప్పినట్టుగా ఇంత వాడికి ఏది లాభం? ఈ 5 ఏళ్ళు ఉంటామో లేదో, మళ్ళీ వస్తామో లేదో, ఈ 5 ఏళ్లలో మనం ఖర్చు పెట్టిన ఒక 100 కోట్లు లేదు, రాజకీయాల్లో వాళ్ళకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా, ఒక 200-300 కోట్లు అనుకుందాం. ఈ 300 కోట్లు 5 ఏళ్లలో, లేకపోతే 2027కి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయేమో, అందువల్ల మ్యాక్సిమం టైం లేదు ఇతనికి. ఎవ్రీడే చాలా ఇంపార్టెంట్.